వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చిన జూబ్లీ హిల్స్ అభ్యర్థులు మాగంటి గోపీనాథ్, అజారుద్దీన్లపై చర్యలు తీసుకోవాలన్న నవీన్ యాదవ్. పాత కొత్త అందరూ కలిస్తేనే వనపర్తి అభివృద్ధి సాధ్యమైతది. మంత్రి నిరంజన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన ఇతర పార్టీ నేతలు. గెలిచిన వెంటనే చెర్లపల్లి డివిజన్ నాగార్జున సాగర్ సమస్యలు పరిష్కరిస్తా. ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు తెలిపిన నాగార్జున నగర్ కాలనీ వాసులు. మేడ్చల్ నియోజకవర్గం ఫిర్జాదిగూడ మున్సిపల్లో బీఆర్ఎస్ ఇంటింటి ప్రచారం. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగు సుదర్శన్ రెడ్డి గెలుపు కోసం ప్రయత్నం. డీటెయిల్స్ చూస్తే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ తో పాటుగా తమ కుటుంబ వివరాలు, ఆస్తి, అప్పుల డీటెయిల్స్ వెల్లడిస్తారు. వాటిలో తమ నిజాయితీ నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్, కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ ఎన్నికల కమిషన్ కు సమర్పించిన అఫిడవిట్ లో తమ కుటుంబ వివరాలు, ఆస్తుల వివరాలు తప్పుగా నమోదు చేశారని అదే నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న నవీన్ యాదవ్ ఆరోపించారు. ఇదే విషయాన్ని ఆర్ఓకు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని, అక్కడ కూడా న్యాయం జరగకుంటే కోర్టుకు వెళతామని తెలిపారు. ఓటర్లు ఆలోచించి నిజాయితీ గల అభ్యర్థులకు ఓటు వేయాలని నవీన్ యాదవ్ కోరారు. ఉన్నటువంటి సోర్సెస్ ద్వారా ఇతను ఏవైతే తప్పులు చేస్తా ఉన్నాడో అది చూపించడానికి మేము చట్ట ప్రకారం ఇవన్నీ సంపాదించి ఈ వేసినటువంటి అఫిడవిట్ని ఈరోజు ఛాలెంజ్ చేయడం జరిగింది. ఇదొకటి విషయము. అండ్ ఈ ఫామ్ 26 ప్రకారం కంప్లీట్ ఈచ్ అండ్ ఎవ్రీ కాలం కూడా ఫిల్అప్ చేయాలా. ఈ ఫామ్ ఏ రకంగా ఉంటే ఆ రకంగా మనం అఫిడవిట్ చేసి నామినేషన్ వేయాలన్నది రూలు. చాలా కఠినమైన రూల్స్ ఇవన్నీ కూడా. ఇందులో ఎక్కడైనా బ్లాంక్ ఉన్నా ఈ ఫార్మాట్ కాకుండా సొంతంగా ఏదైనా దీన్ని బేస్ చేసి వేరే ఫార్మాట్ ప్రిపేర్ చేసినా సరే ఇట్ ఈస్ డీమ్ టు బి రిజెక్టెడ్. నామినేషన్ డీమ్ టు బి రిజెక్టెడ్. ఇందులో ఒకటి ఫ్యామిలీని హైడ్ చేయడం, అంటే తనకున్నటువంటి భార్య పిల్లలని చూపించకపోవడం ఒక మిస్టేక్. అండ్ నెక్స్ట్ ఇందులో ఫామ్ 26లో పాయింట్ నెంబర్ 8లో కాలం నెంబర్ 2 దీంట్లో హ్యాస్ ద డిపోనెంట్ బీన్ ఇన్ ఆక్యుపేషన్. ఎవరైనా గవర్నమెంట్ అకామిడేషన్ తీసుకొని ఉంటే దానికి సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీ బిల్స్, ఛార్జెస్, వాటర్ ఛార్జెస్, టెలిఫోన్ ఛార్జెస్ ఇవన్నీ కూడా క్లియర్ చేసి ఉండాలని చెప్పి దీంట్లో ఉంది. ఇక్కడ ఏదైతే కాలంలో ఎస్ ఆర్ నో ప్లీజ్ టిక్ ద అప్రాప్రియేటివ్ ఆల్టర్నేటివ్ అనేది ఇక్కడ మ్యాండేటరీ. ఈ ఫామ్ని ఎక్కడ కూడా కనీసం ఒక అక్షరం కూడా మార్చడానికి లేదు చట్టం రూల్ ప్రకారం. అందులో ఇతను ఈ కాలంని వైలేట్ చేస్తూ ఇది నో అని పెట్టినాడు, టిక్ పెట్టలేదు. ఈ టిక్ ఈజ్ వెరీ మ్యాండేటరీ. సో దీని మీద కూడా మనము అబ్జెక్షన్ రేజ్ చేయడం జరిగింది. కానీ ఈరోజు రిటర్నింగ్ ఆఫీసర్ మా అబ్జెక్షన్స్ని పాజిటివ్గా స్వీకరించలేదు. వనపర్తి జిల్లా కేంద్రంలోని మంత్రి నిరంజన్ రెడ్డి నివాసంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు బుజుల వెంకటేశ్వర రెడ్డితో పాటు జిల్లా అధ్యక్షులు జస్వంత్ రెడ్డి 50 మంది నాయకులు మంత్రి సమక్షంలోని బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి, బూజాల వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమానికి నాంది పలికింది బీఆర్ఎస్ అని, ఎన్నికల ప్రక్షాళన చేసేది కూడా బీఆర్ఎస్ అన్నారు. పనిచేసే సైన్యం ఎంతమంది ఉంటే అక్కడ ఎక్కువగా పని జరుగుతుందన్నారు. పాత కొత్త అనే తేడా లేకుండా అందరం కలిసి పని చేసుకుందామని, వనపర్తి కని విని ఎరగని రీతిలో అభివృద్ధి జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలోని జిల్లా పరిషత్ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, రీజనల్ అథారిటీ సమస్యల ఆవుల రమేష్, మీడియా సెల్ కన్వీనర్ నందిమల్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి వైఎస్ఆర్ టీపీకి సంబంధించిన ఆయా జిల్లాల అధ్యక్షులు కానీ, నియోజకవర్గాల కోఆర్డినేటర్లు కానీ, రాష్ట్ర స్థాయి నాయకులు కానీ మూకుమ్మడిగా బీఆర్ఎస్లో చేరడం జరిగింది తెలంగాణ భవన్లో. దీంతో దాదాపు సాంకేతికంగా కాకపోయినా నైతికంగా వైఎస్ఆర్టీపీ అనేటువంటి పార్టీ విలీనమైనట్లే బీఆర్ఎస్ దాదాపుగా. అదే మాదిరి వనపర్తి జిల్లాకు సంబంధించినటువంటి ఈ జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరులు జస్వంత్ రెడ్డి గారు కానీ, ఈ జిల్లాలో
సీనియర్ నాయకుడు ఆ పార్టీకి, అదేవిధంగా రాష్ట్ర క్రమశిక్షణ సంఘ సభ్యులు, సుదీర్ఘకాలం న్యాయవాదిగా పనిచేస్తూ వచ్చినటువంటి సోదరులు బూదుల వెంకటేశ్వరరెడ్డి గారు, వారితో పాటు వారి సహచరులు అనుయాయులు పెద్ద ఎత్తున వనపర్తి జిల్లాలో ఈరోజు బీఆర్ఎస్లో చేరడం జరిగింది. ఇప్పుడే 2 ప్రధానమైనటువంటి కారణాలు వారి మాటల్లోనే. ఒక ఎనలేని విధంగా అతి శీఘ్రంగా జరిగినటువంటిది మా కళ్ళ ముందు ఉంది. కాబట్టి ఇంత జరిగిన తర్వాత మేము పక్కకు ఉండడం భావ్యం కాదు. ప్రజలు బాగుపడుతున్నప్పుడు మేము కూడా భాగస్వాములు కావాలి, ఈ అభివృద్ధిలో భాగస్వాములు అయితేనే మాకు కూడా తృప్తి అనేటువంటిది వారు చెప్పిన మాట. రెండవది, వారు పనిచేస్తూ వచ్చినటువంటి పార్టీ వారి అధినాయకత్వం హఠాత్తుగా ఒక నిర్ఘాంతపోయేటువంటి నిర్ణయం తీసుకోవడం మూలంగా రాష్ట్రంలోని శ్రేణులందరూ, నాయకులందరూ సొంత వనరులు, సమయాన్ని వెచ్చించి, సొంత సంపాదన కోల్పోయి, సొంత సమయాన్ని కోల్పోయి ఎంతో కష్టపడి నిర్మాణం పెంచుకున్నటువంటి నాయకులంతా రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారి నిర్ఘాంతపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితులలో, ఉన్న పరిస్థితులలో ఈ రాష్ట్రంలో బెటర్ ప్లాట్ఫామ్, మంచి వేదిక ప్రజలకు పనిచేయడం కోసం, ప్రజల అభివృద్ధిలో భాగస్వాములు కావడం కోసం బీఆర్ఎస్ఏ అని చెప్పి వారు విశ్వసించి ఈరోజు జాయిన్ కావడం జరిగింది. ఈ 2 కారణాల చేత వారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ, వారి సేవల్ని, వారి యొక్క దక్షతను బట్టి తప్పకుండా ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ సద్వినియోగం చేసుకుంటుందని చెప్పి తెలియజేస్తూ వారికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం, అభినందనలు. జై తెలంగాణ. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ దాదాపుగా 47 నియోజకవర్గాల కోఆర్డినేటర్లు, మరి జిల్లా అధ్యక్షులు, వివిధ సంఘాల, అనుబంధ సంఘాల ప్రెసిడెంట్లు అందరూ కూడా ప్రగతి భవన్లో గౌరవ హరీష్ రావు గారి దగ్గర సమక్షంలో చేరడం జరిగింది. మరి అంతేకాకుండా ఈరోజు నేను కూడా అక్కడనే జాయిన్ కావాల్సి ఉండే, కానీ ఇక్కడ గౌరవ మంత్రివర్యుల సమక్షంలో ఇక్కడ నేను వారి సమక్షంలో జాయిన్ అయితే మంచిదని భావించి ఈరోజు వారి సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది. ముఖ్యంగా ఎన్నో ఆశలు పెట్టుకొని ఏదో సాధిస్తాం, ప్రజలకు ఏదో చేద్దామనేటువంటి ఉద్దేశంతోన పార్టీలో, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో చేరితే మరి అర్ధాంతరంగా, అకారణంగా మళ్ళీ పార్టీ శ్రేణులను అందరినీ కూడా అయోమయానికి గురి చేస్తూ దాదాపు పార్టీని మొత్తం మూసేసినటువంటి సందర్భంలో మరి మనం ఏ ప్లాట్ఫామ్, ఎక్కడ పోతే, ఏ పార్టీకి పోతే ప్రజలకు చేరువవుతాం, ప్రజలకు మనం న్యాయం చేయగలుగుతాం, సేవ చేయగలుగుతాం అని చెప్పి గత 15 రోజులుగా మరి మా పార్టీ శ్రేణులలో అందరితోనూ కూడా ఆలోచన తీసుకున్న తర్వాత అందరి ఆలోచనల మేరకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో మేము చేరడం జరిగింది. మరి అదేవిధంగా ఇన్ని రోజులు వనపర్తి నియోజకవర్గంలో ప్రజలందరూ నన్ను ఆదరించారు, అభిమానించారు. వాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక ముందు కూడా మీ సేవకై ఖచ్చితంగా నేను మీ సేవలో ఉంటాను. మరి బీఆర్ఎస్ పార్టీ ద్వారా మీకు చేరువై మీకు సేవకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటానని చెప్తున్నాను. మీరందరూ కూడా ఆదరిస్తారని అనుకుంటున్నాను. మరి రాబోయే ఎన్నికల్లో నా వంతు కృషిగా బీఆర్ఎస్ పార్టీలో సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి గెలుపుకు కృషి చేస్తూ, మరి అదేవిధంగా రాష్ట్రంలో ఉండేటువంటి బీఆర్ఎస్ పార్టీ మరొక్కసారి గెలవడానికి మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డిని చెర్లపల్లి డివిజన్ నాగార్జున నగర్ కాలనీ అధ్యక్షులు బండి నర్సింగ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో కాలనీ వాసులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించి బీఆర్ఎస్ పార్టీకి తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూనే కాలనీలోని ఉన్న సమస్యలన్నింటినీ బండారి లక్ష్మారెడ్డికి విన్నవించారు. వారి సమస్యలన్నీ ఓపికగా విన్న బండారి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డ్రైనేజీ, రోడ్లు, పార్క్ డెవలప్మెంట్, సీసీ కెమెరాల ఏర్పాటు చేపిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ
మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, డివిజన్ అధ్యక్షులు డప్పు గిరిబాబు, సీనియర్ నాయకులు మహేష్ గౌడ్, కాలనీ వాసులు పాల్గొన్నారు. మేడ్చల్ నియోజకవర్గం ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు అనిల్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు నవనీత ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగు సుదర్శన్ రెడ్డి హాజరై ప్రారంభించారు. అనంతరం గడప గడపకు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరటం జరిగింది. బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే మేడ్చల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తానని అన్నారు. మేడ్చల్ నియోజకవర్గం గట్కేసర్ మండలం అంకుషాపూర్ ఔషాపూర్ గ్రామంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగు సుదర్శన్ రెడ్డి విచ్చేసి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం గడప గడపకు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అక్రమాలతోటి పోటీ పడుతున్నారని, వారు ఎలక్షన్ వరకే ఉంటారని, ఎలక్షన్ తర్వాత ఏ ఒక్కరు కూడా కనిపించరని, అన్ని విధాలుగా మీకు అండగా ఉంటారని, మీ అమూల్యమైన ఓటును వేసి గెలిపించాలని ఆయన కోరారు. గట్కేసర్ మున్సిపాలిటీ యాదవ సంఘం ఆధ్వర్యంలోని ఏర్పాటు చేసిన సదర్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్, యాదవ సంఘం అధ్యక్షుడు రాజబోయిన యాదగిరి యాదవ్, యాదవ సంఘం సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ మాట్లాడుతూ దీపావళి పండుగ సందర్భంగా యాదవులు కుల పండుగగా భావించే సదర్ పండుగను కూడా యాదవ సంఘం నాయకులతోటి కలిసి శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం దున్నపోతుల విన్యాసాలు తిలకించి గట్కేసర్ మున్సిపాలిటీ ప్రజలకు యాదవులకు సదరు పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బత్తుల నరేష్ యాదవ్, గట్కేసర్ మున్సిపల్ యాదవ్ సోదరుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద మండల కేంద్రంలోని 13వ ఎస్సీ వార్డులోని దీపావళి పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం వీరభద్రునికి ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఆశీస్సులు తీసుకుంటారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, కృష్ణ, భానుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అడిపోయినా అమలు అంటే ఒకడు అమలు అయిపోయిందా అయిపోయిందా
ఒక్క ఛాన్స్ ఇవ్వండి, అభివృద్ధి చేస్తామని చెప్పి సరైన రహదారి లేకుండా చేసి కొమరాజులంక గ్రామాన్ని అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంచారని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు కొత్తపేట నియోజకవర్గం ఇన్ఛార్జి బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెం మండలం కొమరాజులంక గ్రామంలోని బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించారు. ఇంటింటికి తిరిగి షూరిటీ బాండ్లను, పథకాల కరపత్రాలను కూడా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ గ్రామంలో అభివృద్ధి పేరిట ప్రజలను స్థానిక ఎమ్మెల్యే మోసం చేశారని అన్నారు. ప్రధాన రహదారి శంకుస్థాపన చేసి నెలలు గడుస్తున్నా రోడ్డు గురించి పట్టించుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ మండల శాఖ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. సీన్ గారు పక్కన ఫోటో తీస్తాను ఎక్కువ ఎలా ఉంటుంది సార్. గ్యారెంటీ పథకాలు ప్రధానంగా ఈనాడందరూ మనం రేపు రాష్ట్ర భవిష్యత్తు కోసం, గ్రామాల భవిష్యత్తు కోసం, పిల్లల భవిష్యత్తు కోసం అందరూ ఉద్యమించవలసినటువంటి సమయం ఆసన్నమైంది. 4.5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తర్వాత ఈ పరిపాలన తీరుతెన్నులు చూశాక రేపు రాష్ట్రం బాగుండాలి అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారిని తరిమి కొట్టి తిరిగి తెలుగుదేశం పార్టీ పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, మరి దాంతోపాటు ఈనాడు ఎంతో సహృదయంతో సామాజిక స్పృహతో ముందుకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని, జనసేన పార్టీని కలుపుకుని ముందుకెళ్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ 2 పార్టీలని కూడా ఆశీర్వదించి ఈ రాష్ట్రంలో మీద ఉందని నేను తెలియజేస్తా ఉన్నా. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. అభివృద్ధి లేదు, సంక్షేమం మాటున మాయ చేయడం తప్ప ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. పథకాలు కూడా అరా కొరాగా అందుతూ ఉన్నాయి. మరి కొమరాజులంక గ్రామంలో అభివృద్ధి ఏదైనా ఉందంటే రోడ్లు చెప్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా రోడ్లన్నీ కూడా అధోగతి పాలై ఉన్నాయి. ఏదో మొదలు పెట్టారు, ఈ రోడ్డు వేస్తారు అనుకుంటే అది కూడా అక్కడే ఆగిపోయి ఉంది. అప్పుడు 6 మాసాల నుంచి రోడ్డు పనుల ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. రాష్ట్రంలోనే కాదు, గ్రామంలోనే కూడా అదే విధమైన పరిపాలన ఉంది. ప్రజల మధ్య ఇబ్బందులు కలిగే పరిపాలన మన గతంలో చూసాం. శాంతి భద్రతలు సమస్యలు తలెత్తే పరిపాలన ఈనాడు వైసీపీ నాయకులు పై స్థాయి నుంచి కింద స్థాయి దాకా అలాగే ఉన్నారు. రాష్ట్ర నాయకుడు అలాగే, నియోజకవర్గ నాయకుడు అలాగే, గ్రామంలో ఉన్న నాయకుడు అది. ఇది వైసీపీ నాయకుల యొక్క తీరుతెన్నులో ప్రజలకు అంతా అర్థమైంది. కానీ భయపడుతున్నారు, సమయం కోసం వేచి చూస్తున్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయం ప్రజలు తీసుకోవడానికి సిద్ధంగానే ఉన్నారనేది ప్రజాస్పందన గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు, ప్రజల్లో కలుసుకుంటున్నప్పుడు నేను చాలా గ్రామాల్లో గమనించడం జరిగింది. అరెస్ట్ అయిన వెంటనే వాళ్ళిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. ఇద్దరికి కూడా చాలా ఒకరి మీద ఒకరికి చాలా అనుబంధం ఉంది తప్ప కలిసిమెలిసి ఇప్పుడు పయనం చేశారు. అందుకే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి వెంటనే స్పందించి ఆనాడు ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని సాగరంపాలంటే కలిసి నడుస్తామని అక్కడే సెంట్రల్ జైలు ముందు ఎదురుడే ఆయన ప్రకటించడం జరిగింది. దానికి హర్షం వ్యక్తం చేసాం మనందరం కూడా. అదే స్ఫూర్తితోటి కలిసిమెలిసి నడవాలి. ఏదైనా చిన్న చిన్న ఉన్నా ఎలా కలుపుకుని ముందుకు వెళ్ళాలని చూసుకుందాం. ఇదివరకు అందరూ కలిసి పనిచేస్తూనే ఉన్నారు ఇందులో చాలా మంది. అది దృష్టిలో పెట్టుకుని నడుద్దాం. దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఏంటనేది కార్యక్రమంగా మళ్ళీ కార్యాచరణ ప్రణాళిక తీసుకుంటాం. ఈ లోపల మనం ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్ని చైతన్యవంతం చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ
మరి ఈనాడు ఈ కార్యక్రమం ద్వారా నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క ధన్యవాదాలు తెలుసు. ఇందాక మన వాళ్ళు చెప్పినట్టుగా కార్యక్రమం చివరి వరకు కూడా అందరూ ఉండి దీన్ని నడిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, సంతకాలు పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ సంతకాలు పెట్టడానికి బోర్డు పెట్టారు, పెన్ వచ్చిందా సతీష్? సంతకాలు పెట్టి బయలుదేరదాం. అందులో జై చంద్రబాబు, తెలుగుదేశం జనసేన ఐక్యత, తెలుగుదేశం జనసేన ఐక్యత, తెలుగుదేశం జనసేన ఐక్యత. కోరుట్ల పట్టణంలోని వీధులన్నీ గులాబీ కార్యకర్తలతోటి నిండిపోయాయి. కార్యకర్తలు వాడవాడలో డాన్సులతోటి సంబరాలు జరుపుకున్నారు. ఒకే రోజు 6వ వార్డులోని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో కోరుట్లలో నీటి బొట్టు లేదని, తాగునీటి కోసం మహిళలు బిందెలతో పోట్లాడేవారని అన్నారు. బీజేపీ అభ్యర్థి 4 ఏళ్లుగా ఎంపీగా ఉన్నా ఇక్కడ ఏ ఒక్కరికన్నా కూడా తెలుసని ప్రశ్నించారు. ఇక ఈ నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే కేవలం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. ప్రజలు మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. అవన్నీ ఎందుకమ్మా, ఒక్కసారి కొరుట్ల పట్టణంలో మీరు అందరు గుర్తు చేసుకోవాలి. మహిళలు ఉన్నారు, అందరూ మంచినీళ్ళని ఇచ్చిన రామ మీ అందరికి. ఏముండే మన పరిస్థితి, ట్యాంకర్ రావాలి, రోజు ట్యాంకర్ రావాలి, మనం కొట్లాడుకోవాలి. ఆ ట్యాంకర్ దగ్గర నేను ఫస్ట్ అంటే నేను ఫస్ట్ అని మనం కొట్లాడుకోవాలి. అట్లాంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీతో. అందుకనే మీ అందరినీ కోరేది ఒకటే, మంచిగా ఎవరు చేస్తారో వాళ్ళని మీరు ఎన్నుకోవాలి. లేకపోతే ఏమవుతుంది, మనం గోసపడ్డాం చాలా ఏళ్ళు, పెద్ద మనుషులందరూ చాలా ఏళ్ళు గోసపడ్డాక, ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చినాక, తెలంగాణ వచ్చినాక మన చాలా వరకు కష్టాలు తీరినాయి. కరెంటు కష్టం తీరింది, మా బీడీ అక్కచెల్లెలకు పెన్షన్ రావడం మొదలైంది, మా అమ్మలకు పెద్దమ్మలకు ఒకప్పుడు కోడలు ఎట్లా చూస్తుండే, ఎప్పుడు చచ్చిపోతుందా అత్త అన్నట్టు చూస్తుండే, వాళ్ళకు కూడా కేసీఆర్ మంచిగా గర్వంగా బతుకున్నట్టు అందరికీ పెన్షన్ ఇస్తా ఉన్నాడు. ఇప్పుడు మన మంచినీళ్ళ పాద తిరిగింది, మంచినీళ్ళ కోసం కొట్లాటలు లేవు, మంచినీళ్ళ కోసం తన్నులాటలు లేవు, మంచినీళ్ళ కోసం మన కౌన్సిలర్కి ట్యాంకర్ అని ఫోన్లు కాల్ లేవు. 2 లక్షల వరకే మన ఆరోగ్యశ్రీ కార్డు పనిచేస్తుండే, కానీ ఇప్పుడు 15 లక్షల వరకు ఆరోగ్యశ్రీ కార్డు పనిచేసే విధంగా ఆరోగ్యశ్రీ కార్డు కూడా ఇచ్చడం జరుగుతున్నది. ఇల్లు లేని వారికి సంజయ్ చెప్పింది ఇప్పుడే, ఏదైతే సౌభాగ్య లక్ష్యం పేరు మీద మీ మహిళల మీదనే జాగలు మీ భర్తల మీద ఉన్నా మీ పేరు మీద ఇల్లు మంజూరు చేపించి ప్రతి వాళ్ళకు కూడా గృహలక్ష్మి కింద ఇల్లు ఇచ్చడం కోసం కూడా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నాం. దయచేసి अच्छा माइनॉरिटी रेसिडेंशियल स्कूल डाला, यहाँ पर एक माइनॉरिटी रेसिडेंशियल स्कूल एक कोरुटला में डाला, पूरा तेलंगाना में 200 माइनॉरिटी रेसिडेंशियल स्कूल डाला केसीआर साहब ने. एक बार सोचिए अपना घर का हालत कैसे था पहले, अभी अपना घर का हालत कैसा है केसीआर आने के बाद. अपना घर में पानी था क्या, पानी पीने का पानी भी नहीं था, सिर्फ आंसू का पानी था. कांग्रेस का रूल में, कांग्रेस का हुकूमत में सिर्फ आंसू थे, पीने का पानी नहीं थे. चाहिए क्या ऐसा हुकूमत आप लोग को? नहीं है. आप लोग से मेरी गुजारिश है, अच्छी हुकूमत है, 9 साल से एक भी अपना मतभेद अपने धर्म पे लड़ाई एक भी नहीं हुआ अपना तेलंगाना में. केसीआर साहब आने के बाद सब लोग तेलंगाना में हर कोई जात हर कोई धर्म अमन और शांति से जी रहे अभी. सो आपसे मेरी गुजारिश है, यही अमन और शांति चाहिए ना हम लोग को. अपना बच्चों को अच्छा तालीम होना चाहिए ना, अपना बच्चों को अच्छा तरक्की होना चाहिए ना. फिर यही अमन और शांति के लिए आप सब लोग फिर एक बार केसीआर साहब को दुआ दो, केसीआर साहब को जिताओ, फिर अपना तेलंगाना और तरक्की करेगी और अपना बच्चों को अच्छा तालीम मिलेगा, आप सब लोग को भी अच्छा पेंशन मिलेगा, आप सब लोग को भी अच्छा शादी मुबारक मिलेगा, आप सब लोगों को अच्छा पानी मिलेगा, सब लोग को भी अच्छा करंट मिलेगा. और आखिरी बात बोलता हूँ आपको, मुझे मालूम है पूरा कोरुटला घूम चुका हूं मैं,
पानी आ गया, पेंशन आ गया, शादी मुबारक आ गया, करंट आ गया, रोड आ गया, ड्रेनेज आ गया। अभी थोड़े लोग को और घर का बाकी है, घर का बाकी है। मैं बोल रहा हूं आप लोग को, आप यहाँ वादा दे रहा हूं आप लोग को, जिनको भी घर नहीं है मैं यहाँ वादा दे रहा हूं, सिर्फ घर का बाकी है वो पूरा करके मैं दे दूंगा आप लोग को। मैं वादा दे रहा हूं आप लोग को। అమ్మ మీ అందరికి ఒక ముచ్చటమ్మ, మొత్తం కొరుట్లా తిరిగినా నేను. పటాన్చేరు మండలంలోని కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు భారీ షాక్ తగిలింది. పటాన్చేరు మండలం నందిగామ గ్రామ ఉప సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పల్లె శ్రీశైలం యాదవ్, ముత్తంగి గ్రామ ఉప సర్పంచ్ లింగారెడ్డి తమ అనుచరులతోటి కలిసి పటాన్చేరు శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి, శాసన మండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ సమక్షంలోని బీఆర్ఎస్ పార్టీలో చేరారు. శ్రీశైలం, లింగారెడ్డిల చేరికలతోటి పటాన్చేరు మండలంలో బీఆర్ఎస్ పార్టీకి మరింత బలం చేకూరినట్లు అయిందని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు. టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్న మిత్రులందరికీ సాధారణంగా ఆహ్వానం పలుకుతా ఉన్నాము. ఈ యొక్క జాయినింగ్ ప్రోగ్రామ్ కి ముఖ్య అతిథిగా కాబట్టి ఒక క్రమశిక్షణ కార్యకర్తలుగా ఒక మంచి బీఆర్ఎస్ పార్టీ క్రమశిక్షణ ఎదుటి వాళ్ళు మనం రెచ్చగొట్టి మన కొత్త ప్రభాకర్ రెడ్డి మీద ఒక కత్తిపోటు అయింది, మన గువ్వల బాలరాజు మీద రాళ్ళదాడి అయింది. ఈ విధంగా జరుగుతామని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మనం దాని జోలికి వెళ్ళొద్దు, మనకు చేతగాక కాదు పక్కకు జరగడానికి చేతనైతే మనకి ఎదురుగా 1కి 10 సార్లు జవాబు చెప్పే దమ్ము మనకు ఉన్నది. కానీ మనం క్రమశిక్షణ కార్యకర్తలుగా మనం వాళ్ళకు జవాబుదారీగా, మన ప్రజల జవాబుదారీగా పనిచేసే మనకు సమయం ఉన్నది కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో స్వీకరించి ప్రజల దగ్గరికి ప్రతి సంక్షేమం, ప్రతి పథకము మనకు తెలియజేసి ప్రజలను మనము ఓటర్ మన వైపున్న బ్యాలెన్స్ ఓట్లను కానీ అపోజిట్ వాళ్ళని కానీ మన ఓటు ద్వారా మనకు బుద్ధి చెప్పే పద్ధతిలో మనం అందరము ముందుకు సాగాలని తెలియజేస్తూ 30వ తారీఖు ఎలక్షన్ వరకు కొద్దిగా పర్సనల్ పనులని పక్కకు పెట్టి మీరందరూ కలిసి ఒక తల్లి బిడ్డలుగా గ్రూప్ పంచాయతీ లేకుండా మనం అందరం ఒకటే జెండా, ఒకటే ఎజెండా అనే ఆలోచనతో బీఆర్ఎస్ పార్టీ గెలుపు ముఖ్యమైన ఆలోచనతో అడుగులు వేసుకుంటూ ఈ నియోజకవర్గంలో మీరందరూ మీకున్న సత్సంబంధాలు, మీకున్న పరిచయాలు, మీకున్న సర్కిల్, ఫ్రెండ్షిప్ వాళ్ళందరితో ఫోన్ల ద్వారా కానీ అవసరమంటే పోయిరాకడ కానీ అందరికీ మీరు కొద్దిగా మోటివేట్ చేసి ఎక్కడికక్కడ మీరు బీఆర్ఎస్ పార్టీని బలపోతం చేస్తూ 30వ తారీఖు జరగబోయే ఎలక్షన్లో కారు గుర్తుపై ఓటేస్తే 3వ తారీఖు డబ్బులు ఇప్పుడు ఉంటుంది. మీ తడాకి ఎంతో చూపించాలి రోజు. కాబట్టి ఆ విధంగా మీరందరూ దయచేసి ఈ 15 రోజులు రాత్రి పగలనుకుంటా క్రమశిక్షణగా మీరందరూ పనిచేసి ముందుకు సాగుతారని తెలియజేస్తూ ఈరోజు పార్టీలో చేరిన వారు, కొత్త వాళ్ళు, పాత వాళ్ళందరికీ పేరు పేరున వేదిక పైన ఆశీల వాళ్ళందరికీ పేరు పేరున నేను శిరసు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చిన జూబ్లీ హిల్స్ అభ్యర్థులు మాగంటి గోపీనాథ్, అజారుద్దీన్లపై చర్యలు తీసుకోవాలన్న నవీన్ యాదవ్. పాత కొత్త అందరూ కలిస్తేనే వనపర్తి అభివృద్ధి సాధ్యమైతది, మంత్రి నిరంజన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన ఇతర పార్టీ నేతలు. గెలిచిన వెంటనే చెర్లపల్లి డివిజన్ నాగార్జున సాగర్ సమస్యలు పరిష్కరిస్తా, ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు తెలిపిన నాగార్జున నగర్ కాలనీ వాసులు. మేడ్చల్ నియోజకవర్గం ఫిర్జాదిగూడ మున్సిపల్లో బీఆర్ఎస్ ఇంటింటి ప్రచారం, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగు సుదర్శన్ రెడ్డి గెలుపు కోసం ప్రయత్నం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.